పిలుపు సమాజం ఇచ్చిన సంజాయిషి మేరకు ఉగ్రవాదికి ఒక పిలుపు. వికృతవాదంలో చిక్కావు, నిప్పుల గుండంలో ఉన్నావు. ఏమిటి నీ వాదం? ఎటు నీ పైన? కడుపు కాలితే అదుపు తప్పావో, హద్దు మీరితే ఊరు తరిమిందో, నిన్ను సామ్యవాదం కోరిందా, సభ్య సమాజం పిలిచిందా, పాలకులు ఆహ్వానించారా, పాలితులు తెల్లబావుటాలెత్తారు. నీ తుపాకీ రత్న సింహాసనం చూపిస్తే మందు పాత్ర ఉజ్జి కిరీటాలు వాగ్దానం చేస్తే గరిమ నాభి తప్పావు. అడవికి నడిచావు, మనిషికి దూరమై తుపాకీకి బందీవై. నీ సిద్ధాంతం అడవిలో కొండకో కోనకో. నీ నినాదం తుపాకీ గొట్టంలో నుంచి దూసుకొచ్చిన కొండల్లో నుంచి లోయల్లో నుంచి పరుగులెత్తి మట్టి తల్లిని పునీతం చేస్తుందని నమ్మకం. పంటలు పండిస్తుందని, గాజులు నింపుతుందని, పాత్రలు పంచుతుందని నమ్మకం. ఏమి సాధించావని దేశం భరిస్తుంది. పరారైన ప్రగతి చిక్కుతుందా? పాదు నీడన ప్రహ్లాదం దొరుకుతుంది. నీ తుపాకీ గుండుకు బలైన వాడి తల్లి నడుగు, మొక్కలై గుండెలను చూచిన వాడి బిడ్డ నడుగు, నేల కొరిగిన శాంతమూర్తి చివరి విశ్వాసము రెక్కల నాడించే పక్కల నడుగు, పొట్టను చీల్చి పేగులు చించే మందు పాత్ర నడుగు, చెరసాల చూపున నిటారున రాల్చే కన్నీటి చొక్క నడుగు, కారడవిలలో కోమ్మకులు తగిలించిన నీ హృదయాన్ని తట్టి చూడు. నీవు పుట్టిన రేగళ్ళు నడుచు పొత్తిళ్ళు వేదం తెలుపుతుంది. నీవు తాగిన పాలింట నడుగు నిశ్శబ్ద విప్లవం నేర్పుతుంది. వ్యవసాయ విప్లవానికి మంచే కట్టి ఉగ్రవాదంపై ఒడిసెల విసిరి నిన్నుగా మచ్చు తనకల శాఖా సంక్రమణం చేయమంట. మనుషుల మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకోమంట. వ్యక్తి నిర్మూలన అమానుషం, వ్యక్తి నిర్మాణం మనిషి ధర్మం అంటాయి. మెడలో నుంచి చివురు చీలిస్తే విప్లవం, వేరు తొక్కి విత్తు పాయైతే విప్లవం. జలదం ఎడద పిగిలి చినుకు దూసుకొస్తే విప్లవం. అమ్మ బిడ్డకు ఇచ్చిన క్రమం విప్లవం. వినూతన వ్యవస్థ రెక్క విప్పితే విప్లవం. ఒక్క మాట విను, గుండెకు 2 తలుపులు రెక్కలు. ఒక రెక్కకు పీల్చే నిన్ను నీవు చూసుకో, అప్పుడు నిర్ణయించుకో. 2వ రెక్కను పేలుస్తావో తుపాకీ విడుస్తావు.